దుబాయ్ అంటే అందరికీ కూడా మ్యాక్సిమం గుర్తొచ్చేది బుర్జ్ ఖలీఫా, పామ్ జుమేరా. సో ఇలాంటివన్నీ మెయిన్ ప్లేసెస్ గుర్తొస్తాయి. దుబాయ్లో ఇంకొక సైడ్ కూడా ఉంది. ఏంటంటే చాలా ఏరియాస్లో కూడా సమ్ టైప్ ఆఫ్ మార్కెట్స్ పెడతారు. అది మ్యాక్సిమం యాక్చువల్గా చాలా కాలం క్రితం ఫ్రైడే ఈవినింగ్ అయితే పెట్టేవారు, కానీ ఇప్పుడైతే సాటర్డే ఈవినింగ్ అయిపోయింది. ఎందుకంటే మ్యాక్సిమం అందరికీ కూడా వీకెండ్ సాటర్డే ఉంటుంది కాబట్టి. సో ఫ్రైడే మార్కెట్ కాస్త అది ఎవల్యూషన్గా సాటర్డే మార్కెట్గా అయిపోయింది. మీకు సాటర్డే మార్కెట్ ఈరోజు నా వ్లాగ్లో చూపించబోతున్నాను, చూడండి. ఇక్కడ చూస్తే అన్నీ కూడా చాలా తక్కువ ప్రైజెస్‌కి అయితే దొరుకుతున్నాయి. ఇక్కడ అందరూ గూడా కష్టపడడానికి అందరూ వచ్చిన వాళ్ళు చాలా తక్కువ ప్రైజెస్‌లో డైలీ వేర్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళందరికీ కూడా ఇది చాలా బెస్ట్ ప్లేస్. ఇక్కడ సెకండ్ హ్యాండ్ ఫోన్స్, దాని రిలేటెడ్ గ్యాడ్జెట్స్ ఇలాంటివన్నీ కూడా చాలా తక్కువ ప్రైస్‌కి అయితే దొరుకుతాయి. ఇండియాతో కంపేర్ చేసుకుంటే దుబాయ్‌లో టాక్స్ అనేది చాలా తక్కువ. అందుకని ఇక్కడ మొబైల్స్, గ్యాడ్జెట్స్ అన్నీ చాలా తక్కువ ప్రైస్‌కి దొరుకుతాయి. ఫస్ట్ హ్యాండ్ మొబైల్స్ అండ్ టాబ్లెట్స్ తక్కువైతే, సెకండ్ హ్యాండ్ అయితే ఇంకా చాలా తక్కువ. ముస్లిమ్స్ ఎక్కువగా వాడే అత్తర్‌లయితే ఇక్కడ 5 దిర్హామ్స్ అంటే అప్రాక్సిమేట్‌లీ ₹120 అయితే మనకు పడతది. ఇక్కడంతా చూస్తే ఈరోజు టైమొచ్చేసి అరౌండ్ 10:30, 11 అవుతుంది. అంటే ఇండియా టైమ్ 12:31 అయినా చూడండి ఎంత రద్దీగా అయితే ఉన్నారో. అసల ఖాళీ అయితే లేదు. చిన్న పిల్లల బొమ్మల నుండి పెద్దవాళ్ళకి సంబంధించి అన్ని వస్తువులు కూడా ఇక్కడైతే దొరుకుతున్నాయి. సో, ఫైనల్‌గా మన ఫేవరెట్ సెషన్ ఫుడ్ సెషన్ అయితే వచ్చేసింది. ఇక్కడ చూస్తే ఈ పేర్లేంటో కూడా పలకడం రావట్లేదు. చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. వాళ్ళని అడిగితే ఏదో పేరు చెప్పారు. ఇవైతే మన ఇంటి దగ్గరేసే చిట్టు బజ్జీల్లా ఉన్నాయి. కానీ వీళ్ళు చట్నీతో ఇవ్వట్లేదు. వీళ్ళేం చేస్తున్నారంటే ఒక 10 దిర్హామ్స్ తీసుకొని దాని నిండా బజ్జీలు వేసి, దాని మీద తేనెని బెల్లంతో కలిపిన ఒక స్వీట్ పాకం లాంటిదైతే వేస్తారు. అది వేసిస్తారు. దాని టేస్ట్ అయితే చూద్దాం ఎలా ఉన్నదో. సో, తీసేసుకున్నాం ఫైనల్‌గా. ఇప్పుడు టేస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఫస్ట్ కంగారు పడ్డాను తినడానికి. కానీ తిన్నాక అర్థమైంది. ఎక్స్‌పెక్ట్ చేసిన దాని మీద అయితే చాలా బాగుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ మ్యాక్సిమం అన్నీ కూడా
చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాస్ట్యూమ్స్ దొరుకుతాయి, ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయి, అరబ్ ట్రెడిషన్స్కి రిలేటెడ్ అయిన ఫుడ్ ఐటమ్స్ అయితే దొరుకుతాయి. ఇవన్నీ కూడా రీజనబుల్గా ఉంటాయి. అంటే ఎవరైతే మినిమం కాస్ట్లో ఎఫర్ట్ చేయాలనుకుంటారో వాళ్ళకైతే ఇదైతే చాలా బెస్ట్. చూసారు కదా, ఇక్కడ ఇంకా ఇలాంటి చాలా చాలా చిన్న చిన్న విషయాలు దాగి ఉన్నాయి. బ్లాగ్ ద్వారా ఇలాంటివన్నీ కూడా చూపించబోతున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.